అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలిత స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది ఈ మధ్య ప్రత్యేకంగా చాలా మంది నా దగ్గరికి వచ్చి నా నోరంతా ఎండిపోతుందండి, డ్రైగా అయిపోతుందండి, నేను ఏమీ తినలేకపోతున్నాను, తిన్నా కానీ మింగటం చాలా కష్టంగా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం, స్ట్రెస్, అలాగే చాలా మంది మెడికేషన్స్ వాడుతుంటారు, మందులు వాడుతుంటారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎన్నో మందులు వాడుతుంటారు. ఈ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా డ్రై మౌత్ అనేది చూస్తుంటాం అనమాట. డ్రై మౌత్ ఉన్న వాళ్ళు మాట్లాడినా, నవ్వినా, లేకపోతే ఆహారం తీసుకున్నా ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు. ముఖ్యంగా నోట్లో మంట, అలాగే ఆహారం మింగలేకపోవటం, అలాగే పిప్పి పళ్ళు ఎక్కువగా చూస్తుంటాం, అలాగే చిగుళ్ళ సమస్య, చిగుళ్ళ మంట, చిగుళ్ళ వాపు, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఈ డ్రై మౌత్ ఉన్న వాళ్ళకి చూస్తుంటాం అనమాట. సో డ్రై మౌత్ ఉన్న వాళ్ళు వెంటనే, అంటే మొదటి దశలోనే వాళ్ళ ఫిజిషియన్ని కానీ లేకపోతే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కానీ సంప్రదించినట్లయితే ఎందుకు డ్రై మౌత్ వస్తుంది అని కారణాలన్నింటినీ అన్వేషించి వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చి ఆ డ్రై మౌత్ని మొదటి దశలోనే ఆపే ప్రయత్నం చేస్తారన్నమాట. సో డ్రై మౌత్ ఉన్న వాళ్ళు ఇగ్నోర్ చేయకండి, వెంటనే చూపించుకోండి, తగిన సలహాలు పొంది చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేయించుకొని ఈ డ్రై మౌత్ సమస్య నుంచి బయటపడమని సలహా ఇస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్మైల్ స్మార్టర్ విత్ లలిత స్మైల్.